ఇద్దరు అమ్మాయిలు సేమ్ పాయింట్ రైజ్ చేశారు, నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావని. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది, ఎక్స్పెషల్లీ అది దోష అది క్లియర్గా చూపించండి నాకు సార్. ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టిండు ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంటే ఆ దోష ఉంది విషయం, అట్లాంటి సిచ్యువేషన్లను అవాయిడ్ చేయాలి. ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు భయ్యా? నెక్స్ట్ వీక్ సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు, సోనియా మాటలే ఉన్నాయి, ఆ మాటలే ఉన్నాయి సోనియా. నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనబడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనబడ్డది, ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది ఏమైంది నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు, బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్లు అడితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోనే ఉన్నా కదా సోఫాలో పక్క పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నా నేను. నేను షాక్ అయినా నిజంగా. ఆ రోజు ఘోరంగా ఏడ్చి నేను అన్న రోజే హీరుండాలి కదా, భలే కవర్ చేసిన, నీట్ గా కవర్ చేసిన, చాలా సెట్ అయిపోయింది, మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్గా కనబడాలిగా అన్నాడు, అది మంచిగా అనిపించింది. మీరు కూడా సెట్ అయ్యింది. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థం కాదు. సడన్ వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్ వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. అప్పటిదాకా నేను మణికంటకి యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే, యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని, సారీ శ్రీప్రియ అంటాడు. శ్రీప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటుంది వెనకాల ట్యాగ్, నువ్వు చాలా క్యూట్ ఉన్నావు యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అరే నీకు పెళ్ళైంది కదరా అంటే, పెళ్ళైతే ముందు ఫ్లర్ట్ చేద్దాం అంటాడు, ఇది హెల్దీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంతేలే చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్లో మాట్లాడిన మాటలు అనేది సల్లకిలో పాయింట్ తీసి నామినేట్ చేస్తుంది, ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె యష్మి కరెక్ట్ చెప్పాలంటే, గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటా, నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఎవ్వను అనగా నువ్వు తప్పు చేస్తే పాయింట్ అవుట్ చేసే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ యష్మి హౌస్లో. నబీల్ ఆడతాడు, నబీల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటే, చెయ్యి ఇంజరీ ఉన్నది. కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్అవుట్ చేస్తాడు. కాబట్టి దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు, అది వాడి స్టైల్. వాంటెడ్ 100% ఉండడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో గివప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వాడిది నాది సేమ్ స్లాంగ్, వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తాను హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకున్నంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి, వాడికి ఉన్నది, వాడు ఉంటాడు. లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్. నబీల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబీల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్, చాలా కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు, నబీల్ చాలా హర్ట్ చాలా మంచిగా ఉన్నది. కన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే, తక్కువ ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది, ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకు, నాకు దానివల్లనే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆమె రాదు, నీకు ఇప్పుడే అయిపోయినా నాకు అర్థమైతే లేదని, నాకే లోపలలోనికి అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీదే డిస్కషన్. ఒకటే ఏంటి అంటే, అరే ఆమె అడిగిన అన్నీ చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేను నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసినావు, నీకు ఏమైంది అంటే, ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే, వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4గురితో లింకేసారు వానికి. ఆ 3 వారాలల్లా వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతూ ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్, కానీ ఎమోషన్స్ వాని గేమ్ని తొక్కేసినాయి.
నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసి ఆడరా ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి అని. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద స్టిక్ అనే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది అదే. ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో, అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే వాళ్ళు వండుకుంటామన్నారు. నీ అక్క ఎందుకు వీళ్ళతో పంచాయతీ, మీరే వండుకోర్రా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు. గంట బావు టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరి ఆకలి గురించి అంతా మాట్లాడారు, మీరు గంటన్నర టైం తీసుకుంటే మరి మేము గంటన్నర ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆదిత్యన్నకి ఇష్యూ ఉంది, ఆదిత్యన్న ట్యాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవరు లేరు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇచ్చినా మరి తీసుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఇక్కడ ఏమైంది? ఫోటో టాస్క్లా దెబ్బ తాకుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అన్నిసార్లు ఆపింది. అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్లో కూడా ఫిజికల్ వైలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? సో ఇప్పుడు ఆ సోనియా నిజమా, ఈ సోనియా నిజమా అని నేను అడిగితే నా ఇంటెన్షన్ అది కాదురా. ఇక నేనేం మాట్లాడుతా దానికి? మీకు బయట తెలిసిన సోనియా అండ్ లోపల ఉన్న కాదని సోనియా చెప్తున్నా కదా, కాదని చెప్పిన నేను కాదని చెప్తున్నా. 100% ఆడతలేదు, అదే చెప్పిన. 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడతలేదు, ఓన్లీ మాటలు మాత్రమే ఉంటాయి. అన్న అమ్మ అన్న బిగ్ బాస్ లో ఉండాలి అని అంటే గేమ్ ఆడాలా, కంటెంట్ ఇవ్వాలి? రెండు కన్ఫర్మ్ 2. ఎందుకంటే మా వైఫ్ బయటకు వచ్చినాక అన్నది, నువ్వు ఎక్కువ కనబడలేదురా ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అని అన్నది. నేనన్నా నా ఏవి చూసినావు కదరా, నేను కనపడపోతే అన్ని ఎమోషన్లు ఏడికెళ్ళి ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు. నా గురించి 11 మంది నిల్చున్నారు కదా వాడు వెళ్ళకూడదని. సో అట్లీస్ట్ నేను ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉన్నా, ఎంత గేమ్ అని వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను ఒక నార్మల్ అంటే నేనేమో ఆడకపోయి ఉంటే వాళ్ళకి ఏం అవసరం నా గురించి డిఫెండ్ చేయడానికి. వాడు మంచి ప్లేయర్, మంచిగా ఆడుతాడనే వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతూనే ఉన్నా. అది ఒక్కటే గేమ్ నేను గివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వద్దని నా ఇంటెన్షన్. నేను చెప్పిన మీ ఇష్టం, మీరు ఆడుతా అంటే ఆడుకోండి అన్న కాబట్టి నేను గివప్ చేసిన. అది ఓకే. ఏది సెకండ్ వీక్లో హానెస్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే సెకండ్ వీక్లో స్టిల్ మళ్ళీ నాకు మణికంటనే ఉన్నాడు ఆప్షన్. మణికంటనే ఆప్షన్ ఉన్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ వాడిని ఒక దగ్గర ప్రెస్ చేసి వదిలేసినప్పుడు వాడు ఆల్రెడీ ఎమోషనల్గా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒకటే టార్గెట్ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి అక్కడి నుంచి నేను ఆదిత్య అన్నను చెప్పిన. 100% ఆదిత్య అన్నది కూడా మిస్టేక్ ఉంది. ఎందుకు తెలుసా? ఆదిత్య అన్న ఏంటంటే లోపల చాలా యాంగర్ ఉంటుంది, బయటకు నవ్వుకుంటూ మాట్లాడతాడు. నువ్వు అట్లీస్ట్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐ లవ్ యూ అని కట్ చేస్తాడు ఆ టాపిక్ని. అది నాకు నచ్చలేదు, చాలాసార్లు నచ్చలేదు. సో